गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां దక్షిణామూర్తయే నమః. గురుస్థుతి 41 రచించారు. కృతి చేయించెదో ఇచ్చెదో విమలమౌ శ్రేయంబునురెంటి నామతి సేవా ప్రతంత్ర జీవనమునే చేకూర్తువో కాక ఏ కాకనే గతి గతుల నాకు ఘటింపచూచెదవు నీ కారుణ్యమెట్లున్నదో అతి శీఘ్రంబునదాని తెల్పగదవయ్యా దేవమందేశ్వరా. నీ కటాక్షము చేతనే కదా నీ తండ్రి గగనపదం బంది క్రాలుచుండే. నీ కటాక్షము చేతనే కదా నీ తండ్రి గగనపదం బంది క్రాలుచుండే. నీ కటాక్షము చేతనే కదా నీ అన్న నరక సామ్రాజ్య విస్ఫురణగాంచే. నీ కటాక్షము చేతనే కదా నీ అన్న నరక సామ్రాజ్య విస్ఫురణగాంచే. నీ కటాక్షము చేతనే కదా నీ గురుదార విడాకులాతని కొసంగే. నీ కటాక్షము చేతనే కదా నీ తల్లి అశ్వానికని అట్టి సుతుల పుట్టుకని చేసితి వెట్టి పనులు. పుట్టుక చేసితి విట్టి పనులు పుట్టకుంటివి మందుండబెట్టువైతి. ఎవని కరుణా కటాక్షంబు నెనసి నీవు శని మహాదేవాసని ప్రసారగమన. ఎవని కరుణా కటాక్షంబు అందవిల నీకు శని మహాదేవాసని ప్రసారగమన. మారణ రాసినటువంటి ఉత్తమ సంబంధంలో గురుగారి ఉత్తమ సంబంధంలో నక్షత్రాల గురించి చెప్తూ ఆకాశం గణ మార్గం చెబితే విస్తారంగా ఇక్కడ ఈ యొక్క దాంట్లో మారణ రాశారు. కానీ విస్తారంగా 14 రాస్తూ శని యొక్క కథ అంతా కూడా విస్తారంగా చాలా బాగా దాని గురించి నీకు రాశారు. 40 కూడా రాశారని నేను అనుకుంటున్నాను. ఇంకో పద్యం చివర గుర్తు రాలేదు, అది చెప్తాను. సరే మళ్ళీ